ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును మీకు తెలియపరుస్తున్నాను. యోవేలు గ్రంథము 2:27 నేను చదువుతాను, మీరు ఆలకించండి. దేవుని వాక్యమును శ్రద్ధతో మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందకయుందురు. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతుంటున్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు, నా జనులు ఎన్నడూ అవమానం నొందరు, నా జనులు ఎప్పుడు కూడా బాధపడరు, నా జనుల పక్షాన నేను ఉంటానని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేనున్నవాడను నేనే అనియు, నేను మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందరు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇశ్రాయేలు మధ్య నున్నవాడను నేనే అనియు, ఇశ్రాయేలు మధ్య నేనున్నాను, ఇశ్రాయేలుకు తోడున్నాను, ఇశ్రాయేలును నడిపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను నడిపించే దేవుడు ఆయనే. ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన మన మధ్యలో ఉంటాడు, ఆయన మన కుటుంబంలో ఉంటాడు, ఆయన మన గృహంలో ఉంటాడు, ఆయన మన గృహంలో యజమానుడిగా ఉంటాడు, అధిపతిగా ఉంటాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు బిడ్డలారా. అందుకే ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నవాడు నేనే అని చెప్తున్నాడు. మన మధ్య ఉన్నవాడు ఆయననే. ఆయన మన నిలువడు ఎడబాయడు, మనకు ఎల్లప్పుడు తోడుని నడిపించే దేవుడని మరొకసారి తెలియపరుస్తున్నాను. నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందరు. మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందరు. దేవుని బిడ్డలారా, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు అవన్నీ మనం విన్నప్పుడు నిజంగా ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నాడో, ఆయన మన పట్ల ఎంత ఆయన ఆకాంక్ష, ఆయన యొక్క వేదన మనకు తెలియపరుస్తున్నాడో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. నేను మీ మధ్యలో ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవానని చెప్తుంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడని మరి తెలియపరుస్తున్నాడు బిడ్డలారా. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకొనండి. నేను నిజమైన దేవుడను, సత్యమైన దేవుడను, ఏకైక దేవుడను, నేను మిమ్మల్ని పరిపాలించే దేవుడను. కనుక మీరు నా యందు నేను మీ యందు ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారని మరి వాళ్ళను ధైర్యపరిచే మాటలు, బలపరిచే మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఇక్కడ దేవుని బిడ్డలారా, చివరి దినాలలో, చివరి గడియలలో మరి భయంకరమైన రోజులు రాబోతుండగా దేవుడు మరి మనతో మాట్లాడతాడు, అనేక విషయాలు తెలియపరుస్తాడు. తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. తను ఎరిగిన వారి మీద, తనను అనుసరిస్తున్నటువంటి వారి మీద, క్రమ పద్ధతులను అనుసరిస్తున్నటువంటి వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. తన ఆత్మ చేత తన బిడ్డలను కడుగుతాడు. కనుక తన ఇలువైన రక్తంలో వారిని కడుగుతాడు. ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు బిడ్డలారా. అందుకే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నట్టు. మీ కుమారులు మీ కుమార్తెలు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. కనుక మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ ప్రవచిస్తారు, భయభక్తిలో ఎదుగుతారు, భక్తిలో ఎదుగుతారు. కనుక ఆయన మంచి దేవుడు, ఆయన మిమ్మల్ని నడిపించే నాయకుడు, బోధకుడుగా మీకుండి మీ పరిస్థితులను అన్ని గుర్తెరిగి మీకు మంచి లైఫ్నిచ్చే దేవుడు అని చెప్పడానికి సందేహం లేదు బిడ్డలారా. మీరు ముసలివారు కలలు కందురు, యవనులు దర్శనములు చూస్తారు. ముసలివారు కూడా కలలు కంటారు, యవనులు కూడా దర్శనములు చూస్తారు. దేవుని బిడ్డలారా, చివరి దినాలలో దేవుడు అద్భుతంగా వారి పట్ల ఉంటాడు. దేవుని బిడ్డల పట్ల దేవుడు ఉంటాడు. నిజంగా దేవుని నమ్ముకున్న మన జీవితం ధన్యం బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడుతాడు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. దేవుడు అనేక విషయాలలో దేవుడు మరి మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనముల ద్వారా మాట్లాడతాడు. అనేక విషయంలో దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దు. దేవునికి ఇచ్చే ప్రియారిటీ, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం ఇస్తే
దేవుడు ఎంతగానో మనకు తోడుండి నడిపిస్తాడు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, ఇంకా ఎవరిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెబుతున్నటువంటి మాటను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన నీతి మన దగ్గరికి వస్తుంటున్నది, అది మనకు దూరంగా లేదని చెప్తున్నాడు. ఆయన రక్షణ ఆలస్యం చేయడం లేదు. ఆయన సియోనులో తన రక్షణ మరి నియమించుచున్నాడు, ఇశ్రాయేలునకు మహిమను మరి అనుగ్రహించుచున్నాడు. ఎందుకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన రక్షణ మన దగ్గర ఉన్నది, ఆయన నీతి మన దగ్గర ఉన్నది కనుక ఆయన మనతో ఉంటున్నట్టుగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన రక్షణ నుండి నియమించుస్తున్నాను, ఇశ్రాయేలునకు మహిమను అనుగ్రహించుతున్నాను, ఇశ్రాయేలుకు మహిమను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలకు వెలుగునిస్తాడు, తన బిడ్డలకు మరి మహిమనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన మహిమను అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, తన బిడ్డలకు వెలితి కలగకుండా, తన బిడ్డలకు చలి తగలకుండా, తన బిడ్డలకు వెట్ట కలగకుండా, తన బిడ్డలను అందరినీ సక్రమంగా చూసుకుంటానికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడం లేదు, కానీ అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ దీవిస్తున్నాడు అన్న సత్యాన్ని మరొకసారి తెలియపరుస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 8వ వచనంలో, యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులైనారు, దేవుని కుమారులైనారు, దేవుని కుమార్తెలై ఉన్నారు. కనుక దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు నిజంగా ఆయన విలువైన రక్తంలో కడగబడ్డ వాళ్ళమే కదా, ఆయన సొత్తైన ప్రజలమే కదా. అందుకని బట్టి క్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన మనము దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నామన్నది మరి ఈ నేటి దినము ఎవరు మర్చిపోరాదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి అంటే దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నాం అంటే పూర్తిగా ప్రభును మనము ధరించుకున్నాం. ప్రభు కుటుంబ సభ్యులుగా మనము చేయబడ్డాం, ప్రభు యొక్క రక్త సంబంధులుగా చేయబడ్డాం, తన యొక్క సొత్తైన ప్రజలుగా మనం చేయబడ్డాం. బాప్తిసం ద్వారా మనం అందరం కూడా ఆయనకి దగ్గర సంబంధముగా, దగ్గరి రిలేటివ్గా మనము చేయబడ్డాం. కనుక ఈ విషయాలు మనం ఎంత దగ్గర సంబంధులమో, ఎంత సాహసం కలిగిన వారం అన్నది మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇందులో యూదుడని గ్రీక్ దేశస్థుడని లేదు, కానీ దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ దేవుని రాజ్యం గురించి మనము తెలుసుకున్నట్లయితే, దేవుని మహిమను గురించి తెలుసుకున్నట్లయితే, ఇక్కడ యూదుడని కానీ, గ్రీక్ దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని లేదు. ఇక్కడ పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. దేవుని రాజ్యంలో మరి కులాలు లేవు, మతాలు లేవు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ కులాలు మతాలతో మరి అనేక మంది నానా రకాలుగా జీవిస్తుంటున్నారు. అంటే కులాలను బట్టి, మతాలను బట్టి, వాళ్ళకున్న వ్యవస్థలను బట్టి మనుషులు కనుక తనకు ఇష్టం వచ్చినట్టుగా మనుషులందరూ కూడా తమ ఇష్టం వచ్చిన త్రోవలో నడుస్తుంటున్నారు. దేవుడు అంటాడు, యూదుడైనను గ్రీక్ దేశస్థుడైనను లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. దేవుని రాజ్యంలో అందరం మనం సమానమే. కనుక దేవుణ్ణి నమ్ముకొని దేవుని అందు విశ్వాసం ఉంచి తన అడుగుజాడల నడిచినటువంటి మనం అందరం కూడా మరి ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము. అందుకని బట్టి మనం స్వతంత్రులమై ఉంటున్నామని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కనుక నువ్వు ఎవరైనా సరే, ఈ లోకంలో ఏ కులముకు చెందిన వాడమైనా సరే, ఏ జాతికి చెందిన వాడమైనా సరే, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో కులాలు మతాలు లేవు, కానీ అక్కడ సామరస్యంగా సంతోషంగా మనమందరము కలిసి అక్కడ ఉంటాం. అక్కడ స్త్రీలు అని లేరు, పురుషులు అని లేరు. దేవుని రాజ్యంలో అందరూ సరి సమానమే. భూమి మీద మనము దేవుని యందు భక్తి కలిగి, భయం కలిగి, ఆయన త్రోవలందు నడిచినప్పుడు, కనుక ఆయన నీతి మార్గంలో అనుసరించినప్పుడు, కనుక ఆయన సత్యమైన మార్గంలో, సత్యమైన బాటలో మనం నడిచినప్పుడు, కనుక దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం అందరం కూడా ఫ్రెండ్స్, అక్కడ మనం అందరం కూడా దేవుని పిల్లలమే, అక్కడ మనం అందరం కూడా
శాశ్వతమైన రాజ్యంలో సంతోషంగా ఆనందంగా ఉండటానికి కొరకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు బిడ్డలారా. ఇక్కడ కులాలను బట్టి కానీ, మతాలను బట్టి కానీ, జాతులను బట్టి కానీ, నువ్వు వేరు నేను వేరు కానీ విభేదాలు మనకి ఈ లోకంలో ఉన్నాయి, కానీ పరలోకంలో ఈ వివాదములు లేవు బిడ్డలారా. దేవునికి ఈ భేదాలు లేవు. సూర్యుడు మంచివారి మీద చెడ్డవారి మీద ఉదయిస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా, వర్షం కూడా అనేక చోట్ల వర్షం పడ్డట్టుగానే, ఎందుకంటే అందరికీ వర్షం పడుతుంది కనుక ఇక్కడ పక్షపాతము దేవునికి లేదు. పక్షపాతంతో దేవుడు పరిపాలన చేస్తలేడు. అందరినీ ఒకటే సమానంగా ప్రేమిస్తున్నాడు. కులాలను మతాలను పట్టుకొని మరి చిచ్చు రేపుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. మనుషులందరూ ఒకటని తెలుసుకోవాలి. ఒకటి స్త్రీని గాను దేవుడు, ఒకటి పురుషుని గాను దేవుడు తయారు చేశాడు. కానీ కనుక భేదాలు పెట్టుకొని కనుక మరి రకరకాలైనటువంటి మతాలతో, భేదాలతో, కులాలతో మనుషులందరూ కూడా త్రోవ తప్పిపోయి, దారి తప్పిపోయి, నిజమైన మార్గం ఎరగక మరి సత్యమైన మార్గంలో నడవక అవసత్యంలో నడుస్తున్నాను. బిడ్డలను అందరూ తెలుసుకొని నిజ మార్గంలో నడవాలని నేటి దినం మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వింటున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవునికి ఎక్కువ ధ్యానించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.